ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలు తప్ప పాకిస్తాన్తో చర్చించడానికేం లేదు. ఉగ్రదేశంతో కాల్పుల విరమణ తర్వాత మోడీ సర్కార్ చేసిన ప్రకటనే ఇది. ఇప్పుడు ఆ ప్రకటనకి తగ్గట్లే యాక్షన్ మారుస్తోంది. పాకిస్తాన్పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాల అజెండా హఫీజ్ సయీద్ సహా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అప్పగించేలా ఒత్తిడి చేయడమే. వివరంగా చెప్పాలంటే ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ రానాను అగ్రరాజ్యం నుంచి తీసుకొచ్చినట్టే హఫీజ్ సయీద్ను పాక్ నుంచి తీసుకురావడమే మోడీ సర్కార్ టార్గెట్. మరి ఇందుకోసం ఏం చేస్తున్నారు? రానాను తీసుకొచ్చినట్టు హఫీజ్ సయీద్ను భారత్కు తీసుకురావడం ఎలా సాధ్యం? హఫీజ్ సయీద్తో పాటు భారత్ ఎవరెవరిని టార్గెట్ చేస్తోంది? వాచ్ దిస్. హఫీజ్ సయీద్ విషయంలో గేమ్ మార్చిన మోడీ సర్కార్. హఫీజ్తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులపై ఇండియా గురి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులే టార్గెట్గా భారత్ వ్యూహం ఏంటి? The leader of Jaish-e-Mohammed, Masood Azhar, Lashkar-e-Taiba leader Hafiz Saeed. All these, Lashkar-e-Taiba was involved in Mumbai attack. They need to do very simple thing. When the preamble includes goodwill and friendship, they just need to hand over these terrorists to us. Recently, last month, US extradited Rana Tawahur Hussain, who was involved in Mumbai attack. When US can hand over these culprits, why can't Pakistan hand over? They have to simply hand over Hafiz Saeed. ఈయన పేరు జేపీ సింగ్, ఇజ్రాయెల్లోని భారత రాయబారి. ఆపరేషన్ సింధూర్ గురించి ఇజ్రాయెల్ మీడియాకు వివరించారు. ఆ సమయంలోనే అమెరికా తరహాలోనే పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల్ని అప్పగించాలన్నారు. పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాక్లోని ఉగ్ర స్థావరాల్ని నేలమట్టం చేసింది. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. కానీ ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుంది. అలాంటి వారు ఎక్కడున్నా వారిని అంతం చేయడంతో పాటు వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాం. భారత్ పాక్ నీటిని అందిస్తే వారు మా దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారు. రక్తం నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకే సింధు జలాల ఒప్పందం అమలు నిలిపేశామని సింగ్ పేర్కొన్నారు. ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ రానాను అమెరికా అప్పగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికా మాదిరిగా భారత్లో ఉగ్రదాడులకు కారణమైన వారిని పాకిస్తాన్ ఎందుకు అప్పగించదని ప్రశ్నించారు. కరడుగట్టిన హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహమాన్ వంటి ఉగ్రవాదుల్ని భారత్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిజానికి పాకిస్తాన్ విషయంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న వ్యూహం ఇదే. ఇప్పటికే పాకిస్తాన్తో ఉగ్రవాదుల అప్పగింత, పీఓకే విలీనం అంశాలు తప్ప చర్చించడానికి ఏదీ లేదని తేల్చి చెప్పేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్తో ఆ 2 అంశాలపై చర్చలు ఎప్పుడు అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే ఈ 2 అంశాల్లో పాకిస్తాన్ తనంతట తానే భారత్తో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలనేది అసలు వ్యూహం. అలా జరగాలంటే పాకిస్తాన్ ఏకాగ్ని చేయడం ఒక్కటే ఆప్షన్. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉంది మోడీ సర్కార్. అందుకోసం దౌత్య యుద్ధాన్ని అస్త్రంగా మార్చుకుంటోంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును, దానిని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లడమే మోడీ సర్కార్ వ్యూహం. పహల్గాం ఘాతుగానే ముక్తకంఠంతో ఖండించి పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడుల్ని ఆహ్వానించిన విపక్షాలతో కలిపి అఖిలపక్ష బృందాలుగా ఎంపీలకు ఈ బాధ్యతలు అప్పగించారు. మొత్తం 7 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో విదేశాలకు వెళ్తాయి. ఈ నెల 22, 23 తేదీల్లో బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, సిపిఎం తదితర పార్టీల ఎంపీలు ఈ బృందాల్లో పాలుపంచుకుంటారు. అనురాగ్ ఠాకూర్, అపరాజిత సారంగి, సల్మాన్ ఖుర్షీద్, అమర్ సింగ్, సంబిత్ పాత్ర, జాన్ బ్రిటాస్, ప్రియాంక చతుర్వేది, సుప్రియ సూలే, కనిమొళి తదితరులు ఆయా బృందాల్లో ఉంటారు. దక్షిణ ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే బృందానికి ఖుర్షీద్, పశ్చిమాసియా, ఆఫ్రికాలకు వెళ్లే బృందాలకు సుప్రియ సూలే నేతృత్వం వహించాలని ప్రభుత్వం కోరింది. యూరప్ దేశాలకు వెళ్లబోయే బృందానికి మనీష్ తివారీ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్లకు ప్రియాంక చతుర్వేది బృందం వెళ్తుంది. ఈ బృందం మొత్తం 5 అంశాలను ఆయా దేశాలకు వివరిస్తాయి. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణమయ్యేలా పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు, దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ను ఎలా చేపట్టిందో వివరణ ఇవ్వడం, భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వడం, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హాని చేయలేదని వివరించడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాక్ అనుసరిస్తున్న పాత్రను, దానివల్ల
ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును వివరించడం ఈ పర్యటనలో టార్గెట్. తద్వారా పాకిస్తాన్ను ఏకాగ్రం చేయడమే కాకుండా అంతర్జాతీయ సమాజం నుంచి ఉగ్రదేశానికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా చేయాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఒక రకంగా మిలిటరీ పరంగా చేసిన యుద్ధానికంటే ఈ దౌత్య యుద్ధం పాకిస్తాన్ మరింత దెబ్బతీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి సాయం అందకపోతే ఆల్రెడీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మనుగడ సాగించడం కష్టం. కాబట్టి ఉగ్రవాదుల్ని భారత్కు అప్పగించడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయా దేశాల్లోని భారత రాయబారులు పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని అక్కడి ప్రభుత్వాలకు వివరిస్తున్నారు. ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ చేసింది కూడా అదే. నిజానికి పాకిస్తాన్తో మోడీ సర్కారు దౌత్య యుద్ధం వెనుక అసలు లక్ష్యం హఫీజ్ సయీద్. ఎందుకంటే ఈ రాక్షసుడితో భారత్ తేల్చుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి. కశ్మీర్ ఉగ్రదాడికి తెగబడింది తామేనని లష్కర్ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. దాడి చేసింది ఆ సంస్థ ముష్కరిలే అయినా చేయించింది మాత్రం లష్కర్ ఇ తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడే ఈ దాడికి కర్త కర్మ క్రియ అని విశ్వసిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, నవంబర్ 26 ముంబై ఉగ్రదాడితో సహా భారత్లో ఇప్పటివరకు జరిగిన ఉగ్రఘాతుకాల వెనుక మాస్టర్ మైండ్ హఫీజ్ సయీదే. అంతర్జాతీయ ఒత్తిళ్లతో హఫీజ్ 2022లో అరెస్ట్ అయ్యాడు. 2023లో హఫీజ్ను అప్పగించాలని మోడీ సర్కార్ రిక్వెస్ట్ చేసింది. కానీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగా ఖైదీల అప్పగింత ఒప్పందం లేదని చెబుతూ పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియా అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఇటీవలే ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ తహవూర్ రానాను అమెరికా అప్పగించింది. హఫీజ్ను కూడా అలాగే అప్పగించాలని ఇండియా ఒత్తిడి తెస్తోంది. హఫీజ్తో పాటు సాజిద్ మీర్, జకీర్ రెహమాన్ వంటి భారత వాంటెడ్ టెర్రరిస్టులందరినీ అప్పగించేలా ఒత్తిడి తీసుకురాబోతోంది. ఈ నరరూప రాక్షసుల కథ ముగిస్తేనే మన దేశానికి పట్టిన పీడ విరగడవుతుంది.